औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। वज़कुर फिल किताबि मर्यम इज़ इंतबज़त मिन अहलिहा मकानन शर्क़िय्यह फत्तख़ज़ मिन दूनिहिम हिजाब فأرسلنا إليها روحنا فتمثل لها بشرا سويا قالت إني أعوذ بالرحمن منك إن كنت تقيا صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు నేను మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసిన చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 19వ అధ్యాయం 16-17 వాక్యాల అరబీ మూలంను చదివి వినిపించాను. మహాశయులారా, ఈ అధ్యాయం పేరు మరియం, అంటే మేరీ, క్రీస్తు యేసు యొక్క తల్లిగారిని గురించి దైవము ఈ అధ్యాయంలో మరి పూర్తి వివరాలతో అసలు వాస్తవ పరిస్థితి ఏమిటి, క్రీస్తు యేసు ఇచ్చినటువంటి సందేశం ఏమిటి ఇత్యాది విషయాలను గురించి మరి ఈ అధ్యాయంలో చాలా సంపూర్ణంగా వివరించడం జరిగింది. సహజంగా క్రైస్తవ సోదరుల్లో ఉన్నటువంటి ఒక అపోహ ఏమిటంటే, ముస్లిం సోదరులు కానీ లేకపోతే ప్రవక్త ముహమ్మద్ వారు కానీ మరి క్రీస్తు వ్యతిరేకులు, యాంటీ క్రీస్తు అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రారంభం నుండి కూడా వాళ్లకు ఆ విధంగా వారి బోధకులు బోధిస్తూ ఉంటారు. మహాశయులారా, చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తల్లిగారి గురించి ఖురాన్లో ఎక్కడ కూడా ప్రస్తావన ఉండదు. కానీ క్రీస్తు యేసు తల్లిగారైనటువంటి మరియం గురించి, మేరీ మాతల గురించి ఒక పూర్తి అధ్యాయమే దైవము మరి ఖురాన్లో అవతరింపజేశాడు. మరి సెలవిస్తున్నాడు దైవము, ఓ ప్రవక్త, ఈ గ్రంథంలో మరియం క్రీస్తు యేసు వారి యొక్క తల్లిగారిని గురించి ప్రస్తావించు. ఆమె ఏకాంతంగా కూర్చుని ఉన్నప్పుడు ఆమె వద్దకు మా దూతను పంపాము. అంటే క్రీస్తు యేసు యొక్క అద్భుతమైనటువంటి పుట్టుకను గురించి దైవం ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఆమె తల్లిగారు మరి కన్య అయినటువంటి ఆమె తల్లి నుండి మరి క్రీస్తు యేసును మరి పుట్టించడం అనేది గొప్ప అద్భుతాల్లో కల్లా గొప్ప అద్భుతం. ఎందుకంటే సహజంగా ఒక పురుషుని యొక్క ప్రమేయం లేకుండా స్త్రీ గర్భం దాల్చడం అనేది సృష్టిలో ఎక్కడ కూడా జరగలేదు, ఒక క్రీస్తు యేసు విషయంలో తప్ప. అందుకునే దైవము ఆయన అద్భుతమైనటువంటి పుట్టుక తన శక్తికి నిదర్శనంగా మరి మానవాళికి చూపించదలిచాడు. ఎందుకంటే ఆయనకు అది ఎంత మాత్రమూ కష్టమైనది కాదు. ఎందుకంటే తల్లి తండ్రి లేకుండానే ఆయన మొట్టమొదటి మానవుడు ఆదామును సృష్టించారు. కాబట్టి దైవానికి, ఆయన శక్తికి అది ఎంత మాత్రం కూడా అతీతం కాదు. మహాశైలరా, దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఆ స్థితిలో మేము మరి ఆమె వద్దకు మా దూతను పంపాము. ఆ దూత రాగానే మరి మరియం ఈ విధంగా పలికింది, నీవు దైవభీతి గల మనిషివే అయితే నీ భార్య నుండి రక్షించవలసిందిగా నేను అల్లాహ్ను వేడుకుంటున్నాను. అంటే మరి అకస్మాత్తుగా ఒక దూత కనిపించేసరికి, మానవాకారంలో కనిపించేసరికి ఆమె భయపడి ఈ విధంగా ప్రార్థించింది, మరి నీవు దైవభీతి గల వ్యక్తి అయితే నేను అల్లాహ్ను వేడుకుంటున్నాను నీ భార్య నుండి రక్షించమని అని. అప్పుడు ఆ దూత అంటాడు, నేను నీ ప్రభువు దూతను మాత్రమే, నీకు ఒక పరిశుద్ధ పుత్రుణ్ణి మరి ఒక శుభవార్త ఇవ్వడానికి నేను వచ్చాను. అప్పుడు మేరీ మాత ఈ విధంగా అంటారు,
నాకు పుత్రుడు ఏ విధంగా జన్మిస్తాడు? నన్ను ఏ పురుషుడు కూడా తాకలేదే. ఈ విధంగా కన్య అయినటువంటి నాకు ఏ విధంగా మరి కుమారుడు జన్మిస్తాడు అనగానే అప్పుడు దైవదూత ఈ విధంగా అంటాడు, మరి అల్లా సెలవిస్తున్నాడు అదే విధంగా జరుగుతుంది. ఎందుకంటే ఆయనకు ఆ విధంగా చేయడం అత్యంత సులభము. ఎందుకంటే మేము ఆ బాలుణ్ణి ఒక సూచనగా మా తరపు నుండి ఒక కారుణ్యంగా చేయాలని ఈ విధంగా చేస్తున్నాము అని దైవం పలుకుతున్నాడు అని ఆ దూత చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మహాశైలరా, క్రీస్తు యేసు యొక్క పుట్టుక ప్రపంచ మానవాళికి ఒక అద్భుతమైనటువంటి నిదర్శనంగా దైవం తన శక్తికి నిదర్శనంగా చూపించదలిచాడు. మరి ఆ తర్వాత ఆ తల్లి మరియం మేరీ మాత ఆ శిశువును గర్భంలో ధరించిన తర్వాత మరి తన వాళ్ళ వద్దకు వెళితే మరి ఏమని నింద వేస్తారు అని భయపడి దూరమైనటువంటి ప్రదేశానికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆమె ప్రసవ వేదన పడుతూ ఒక ఖర్జూరపు చెట్టు కిందకి చేరుతుంది. ఈ విధంగా ఆమె మరి వాపోతుంది. ఎందుకంటే సహజమైనటువంటి స్త్రీ బలహీనత, ఇన్ని కష్టాలు నాకు వచ్చాయి ఏమిటి, మరి ఈ విధంగా పెండ్లి కాకుండా మరి బిడ్డను గర్భాన్ని ధరించడం అనేది, మరి నేను ఏదో తప్పు చేసిన దానిలాగా నా జాతి నన్ను నిందిస్తారు అన్న భయంతో ఆమె ఈ విధంగా ప్రార్థిస్తుంది. నేను ఇంతకు ముందే మరణించి ఉంటే ఎంత బాగుండేది అని ఆమె వాపోతూ ఉంటుంది. అప్పుడు వెంటనే దైవదూతను పంపుతాడు. ఆ దైవదూత ఈ విధంగా అంటాడు, ఓ మరియం, నువ్వు ఎంత మాత్రం కూడా బాధపడకు, ఒక అద్భుతమైనటువంటి కుమారుడు నీ కడుపున జన్మిస్తున్నాడు. మరి దైవం యొక్క శక్తికి నిదర్శనంగా దైవం ఈ పని చేస్తున్నాడు కాబట్టి నీవు ఎంత మాత్రం కూడా బాధపడకు అని మరి ఆ దూత ఊరడించడం జరుగుతుంది. మరి ఎవరైనా నీకు కనిపిస్తే నేను ఉపవాసం ఉంటున్నాను, నేను ఎవరితో కూడా మాట్లాడను అని చెప్పు అని ఆ దైవదూత మరియంకు బోధించడం జరుగుతుంది. ఆ తర్వాత మరియం ఆ బాలునికి జన్మించిన తర్వాత, క్రీస్తు యేసు పుట్టిన తర్వాత ఆ బిడ్డను తీసుకుని తన జాతి వద్దకు వస్తారు. వెంటనే ఆ జాతి సోదరులు, ఆమె బంధువులు ఈ విధంగా నిందిస్తారు, ఓ మరియం, నువ్వు చాలా పెద్ద పాపం చేశావు. ఈ విధంగా నీ తల్లి నీ తండ్రి కూడా మరి చాలా మంచివాళ్లే, మరి ఈ విధంగా నువ్వు ఎందుకు చేశావు అని ఆమె తప్పు చేసిన దానిలాగా నిందించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ కూడా మహాశైలారా, యూదులు కానివ్వండి, లేకపోతే మరికొందరు మరియం మేరీ మాతపై తీవ్రమైనటువంటి నిందలు వేస్తుంటారు. ఈ విధంగా పురుషుని ప్రమేయం లేకుండా ఒక బిడ్డ జన్మించడం అనేది సృష్టికి వ్యతిరేకం కాబట్టి ఆమె తప్పు చేసింది, అందుకనే ఆ బిడ్డ జన్మించాడు అని చెప్పేసి రకరకాల నిందలు ఆమెపై వేస్తుంటారు. ఆ నిందలను ఖండిస్తూ అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఆమె యొక్క పవిత్రతను గురించి, పరిశుద్ధతను గురించి దైవం ఇక్కడ సాక్ష్యమిస్తున్నాడు. అప్పుడు తన జాతి వారు తనను నిందిస్తూ మాట్లాడుతున్నప్పుడు మరియం మేరీ మాత ఈ విధంగా పలుకుతారు, నేను ఏమి మాట్లాడను, ఇదిగో ఈ బిడ్డను అడగండి అని పొత్తిళ్లలో ఉన్నటువంటి బిడ్డను చూసి సైగ చేస్తుంది. చూడండి మహాశైలారా, క్రీస్తు యేసు యొక్క పుట్టుక ఒక అద్భుతమైతే ఆయన చేసినటువంటి మహా అద్భుతాలు, ఆయన ద్వారా దైవం చేయించినటువంటి మహా అద్భుతాలలో మొట్టమొదటి అద్భుతము ఆయన పొత్తిళ్లలో ఉయ్యాలలో ఉన్నప్పుడే మాట్లాడడం. మరి మహాశైలారా, అప్పుడు ఆ జాతి సోదరులు అంటారు, బంధువులు అంటారు, నెలలు కూడా నిండినటువంటి రోజుల బిడ్డ అయినటువంటి ఈ బిడ్డ ఏమి మాట్లాడతాడు అనగానే అప్పుడు ఆ బిడ్డ ఈ విధంగా పలకడం మొదలు పెడతాడు. రోజుల బిడ్డ ఈ విధంగా మాట్లాడతాడు, ఇన్ని అబ్దుల్లా, నేను దైవం యొక్క దాసుణ్ణి, అల్లాహ్ దాసుణ్ణి, ఆ యెహోవా దాసుణ్ణి, ఆ తండ్రి దాసుణ్ణి నేను. ఆతాని అల్ కితాబా వజఅల్ని నబియ్యా, నాకు ఆయన గ్రంథాన్ని ఇచ్చాడు, నన్ను ఆయన ప్రవక్తగా నియమించాడు, నేను ఎక్కడున్నా సరే నన్ను శుభవంతునిగా చేశాడు, నేను జీవించి ఉన్నంతకాలము ప్రార్థనను స్థాపించమని, మరి జకాత్ అంటే పేదవాని యొక్క హక్కును చెల్లించమని నన్ను ఆజ్ఞాపించాడు, నా తల్లి హక్కును నెరవేర్చేవానిగా నన్ను చేశాడు, నన్ను మరి పాషాణ హృదయనిగా దైవం ఎంత మాత్రం కూడా చేయలేదు, నా హృదయాన్ని కారుణ్యంతో నింపాడు, నేను పుట్టిన రోజున, నేను మరణించే రోజున
మరణించి తిరిగి బ్రతికింపబడే రోజున నాకు దైవశాంతి కలుగుతుంది అని ఆ బిడ్డ, మరి ఉయ్యాలలో ఉన్నటువంటి రోజుల బిడ్డ, తల్లి ఒడిలో ఉన్నటువంటి ఆ బాల యేసు ఈ విధంగా పలికి తిరిగి ఊరుకుంటారు. వెంటనే ఈ అద్భుతాన్ని చూసి ఆ జాతి ప్రజలు, ఆమె బంధువులందరూ కూడా నిశ్చయంగా ఈయన పుట్టుక ఒక అద్భుతము, ఈయన నిశ్చయంగా మరి ఒక దైవ ప్రవక్త, మరి మరియం ఎంత మాత్రం కూడా తప్పు చేయలేదు అని వాళ్ళు నిర్ధారణకు వస్తారు. మహాశయులారా, మరి దైవము ఈ విధంగా సెలవిస్తున్నాడు, జాలిక ఈసా ఇబ్ను మర్యం, ఇదే మరియం కుమారుడైనటువంటి ఈసా యొక్క పుట్టుక రహస్యం. కౌలల్ హక్కిల్లజీ ఫీహి యంతరూన్, కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి నిజమైనటువంటి వాస్తవికత ఇది. కాబట్టి మీరు దాని గురించి అంత మాత్రం కూడా సందేహించకండి అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి అపోహను, అపార్థాన్ని దైవం ఇక్కడ మరి దూరం చేస్తున్నాడు. అదేమిటంటే, మా కాన లిల్లాహి అయ్యత్తఖిజ మిన్ దూనిహి వలద, ఎవరినైనా తన కుమారునిగా చేసుకోవడం అనేది అల్లాహకు ఎంత మాత్రం కూడా తగిన పద్ధతి కాదు. ఎందుకంటే మానవాళి అందరూ కూడా ఆయన బిడ్డలే. ప్రత్యేకంగా ఆయన ఒకరిని కుమారునిగా చేసుకోవడము, లేకపోతే ఒకరిని కుమార్తెగా చేసుకోవడము ఆయన ఔన్నత్యానికి, ఆయన మరి గొప్పతనానికి ఎంత మాత్రం కూడా తగినది కాదు. దైవం ఇదే తెలియజేస్తున్నాడు. ఏ విధంగా అయితే ఆదాం మరి తల్లి తండ్రి లేకుండా పుట్టారో, అదే విధమైనటువంటి ఒక అద్భుతాన్ని క్రీస్తు యేసు ద్వారా దైవం చేయించాడు. కాబట్టి తండ్రి లేకుండా పుట్టడం అనేది దైవత్వానికి చిహ్నమైతే, మరి తల్లి తండ్రి లేకుండా పుట్టడము, మరి ఆదాము కూడా మరి దైవత్వాన్ని ఆపాదించాలి. మహాశైలరా, ఈ విధంగా దైవం యొక్క శక్తిని మనం అర్థం చేసుకోవాలి. ఆయన తాను తలిచిన దానిని చేస్తాడు. తాను తలిచిన పనిని ఆయన తన ప్రవక్తల ద్వారా చేయిస్తాడు. మహాశైలరా, ఇదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎవరినైనా తన కుమారునిగా చేసుకోవడం అల్లాహకు ఎంత మాత్రం కూడా తగిన పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన మహాపవిత్రుడు, మానవ బలహీనతలకు అతీతుడు. మనిషికుండే ఈ మానవ సంబంధ బాంధవ్యాలు ఆయనకు ఎంత మాత్రం కూడా చెల్లవు. కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, ఇవన్నీ కూడా మనుషులకుండే భవబంధాలు. వీటికి అతీతంగా ఉండేవాడే మన దైవము. కాబట్టి క్రీస్తు యేసు అద్భుతమైనటువంటి పుట్టుకను గురించి మనము మరి నిశ్చయంగా మనము సాక్ష్యం ఇవ్వాలి. అద్భుతమైనటువంటి పుట్టుక, తండ్రి లేకుండా పుట్టడం అనేది దైవం యొక్క మరి గొప్ప మహిమల్లో ఒక మహిమ. ఆయన దేవుని గొప్ప ప్రవక్తల్లో ఒక ప్రవక్త. మరి ఆయన ద్వారా దైవం అనేక అద్భుత కార్యాలు చేయించాడు. ఈ విధంగా దైవ ప్రవక్తలను మనము ఎంతగానో ప్రేమించాలి, వాళ్ళను అనుసరించాలి, వాళ్ళను మనము ఎంతగానో గౌరవించాలి. అయితే ఆరాధన ఎంత మాత్రం కూడా చేయకూడదు. ఎందుకంటే ఆరాధన అనేది కేవలము ఆ సృష్టి ప్రభు అల్లాహకు చెందినటువంటి హక్కు. ఆయన అధికారము అది, ఆరాధన పొందడం అనేది. కాబట్టి ఆయన అధికారంలో, ఆయన హక్కులో మరెవరికి కూడా మనము భాగస్వామి ఇవ్వకూడదు. మనము ఒక ప్రవక్త పట్ల అమితమైనటువంటి ప్రేమ, దేవుని యొక్క ఆగ్రహాన్ని కొని తేవకూడదు మనకు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఒకరి పట్ల అమితమైనటువంటి ప్రేమ మనకు దైవాన్ని దూరం చేసినట్లయితే మహాశైలారా, అది మన నష్టమే. మనము తీవ్రమైనటువంటి నష్టంలో ఉన్నట్లే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి దైవం తెలియజేస్తున్నాడు, ఏ విషయాన్ని గురించి అయినా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంటే వెంటనే దాన్ని అయిపో అంటాడు, అది వెంటనే అయిపోతుంది. కాబట్టి ఆయనకు అంతకంటే ఎక్కువ చేయవలసినటువంటి అవసరం అంత మాత్రం కూడా లేదు. ఆయన తలిస్తే రాళ్ల నుండి కూడా బిడ్డలను పుట్టిస్తాడు అని అబ్రహాము ప్రవక్త చెప్పడం జరిగింది. కాబట్టి మహాశైలారా, తండ్రి లేకుండా పుట్టించడము, తల్లి తండ్రి లేకుండా పుట్టించడము, ఎవరు లేకుండా పుట్టించడము అనేది దైవం, అది ఆయన శక్తికి నిదర్శనము. ఆయన శక్తిని మనము అర్థం చేసుకోవాలి. దైవ ప్రవక్తలను ఎంతగానో ప్రేమించాలి, అనుసరించాలి. అయితే ఆరాధన చేయకూడదు. మరి చివరిగా క్రీస్తు యేసు యొక్క సందేశాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి క్రీస్తు యేసు ఈ విధంగా ప్రకటించారు, రబ్బీ ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బకుం, నిశ్చయంగా ఆ సృష్టి ప్రభు అల్లాహ్, ఆ దైవము, ఆ యెహోవా, ఆ తండ్రి మీకు దైవమే, నాకు దైవమే. కాబట్టి మీరు ఆయనకు మాత్రమే దాస్యం చేయండి. ఇదే రుజుమార్గము, ఇది తప్ప మీకు మరొక నిత్య జీవానికి మార్గము లేదు. ఈ మార్గాన్ని అనుసరించండి. నేను చెప్పినటువంటిది ఇది సత్యము. మరి ఈ సత్యాన్ని మాత్రమే అనుసరించండి, ఈ మార్గాన్ని మాత్రమే అనుసరించండి, మరి ఈ ధర్మాన్ని మాత్రమే అనుసరించండి. ఇది మీకు నిత్య జీవాన్ని తీసుకుని వెళ్తుంది, స్వర్గానికి తీసుకుని వెళ్తుంది అని క్రీస్తు యేసు సందేశాన్ని మరి అల్లాహ్ ఈ విధంగా తన చివరి గ్రంథంలో తెలియజేస్తున్నాడు.
ఇదే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. నేనే మార్గము, సత్యము, జీవము అని. కాబట్టి ఆయన మార్గం ఏమిటి? సృష్టి ప్రభు అల్లాహ్ను ఆరాధించడం. ఆయన చెప్పినటువంటి సత్యం ఏమిటి? ఈ సృష్టికి ఆయన తప్ప మరొకడు ఆరాధ్యుడు లేడు. మీరు భూమిపై ఎవరికి తండ్రి అని పేరు పెట్టకండి అని చెప్పడం జరిగింది. అదే ఆయన చెప్పినటువంటి సత్యము. మరి ఈ విధంగా ఎవరైతే ఆ సృష్టి ప్రభువును ఆరాధిస్తారో, ఆయన ఒక్కనికే పూర్తిగా సమర్పణ చేసుకుని జీవితం గడుపుతారో, ఇదే నిత్య జీవము, ఇదే ధర్మము. మహాశయులారా, మరి మనలో చోటు చేసుకున్నటువంటి అపార్థాలను, అపోహలను మనం తొలగించుకోవాలి. వాస్తవాన్ని మనం గ్రహించాలి. అప్పుడు నిజమైనటువంటి దైవారాధన చేసే భాగ్యం అప్పుడు మాత్రం మనకు కలుగుతుంది. సృష్టి ప్రభు అల్లాహ్ అందరికీ మరి సత్యాన్ని తెలుసుకునే సద్భాగ్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిలు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.